ఇక వాయుగుండం తీరం దాటింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. కృష్ణా జిల్లా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లోని వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అయితే తీరం దగ్గర 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లకూడదని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఈ ఏడాది మరికొన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. దీనిపై ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ చందు, చూసుకుంటే ఈ నెల 26వ తేదీన ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రస్తుతం అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి ఈరోజు ఉదయం ఒడిశా సమీపంలో ఉన్నటువంటి గోపాలపురం వద్ద అయితే తీరం దాటినట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని 9 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు మరో 5 రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పలు జిల్లాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు అనకాపల్లి, అల్లూరు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే ఈరోజు చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అనకాపల్లి జిల్లాతో పాటు ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. అయితే దాదాపు మరో 4 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ఈరోజు ఉదయం ఏదైతే గోపాలపురం వద్ద వాయుగుండం తీరం దాటినటువంటి సమయంలో గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్న మరో 5 రోజుల పాటు కూడా మత్స్యకారులు ఎవరు సముద్రంలో చేపల వేటకు వెళ్ళరాదంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అల్లూరు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వాగులన్నీ కూడా పూర్తిగా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జనజీవన స్రవంతి అంతా కూడా కొన్ని ప్రాంతాల్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే భారీ గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడేటటువంటి అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మరో 4 రోజుల పాటు ఇదే వాతావరణం అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సముద్రంలో అలలన్నీ కూడా ఒక్కసారిగా ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాయుగుండం తీరం దాటినప్పుడు కూడా 9 జిల్లాల్లో మాత్రం ఎల్లో అలర్ట్ అయితే ప్రస్తుతం కొనసాగుతుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. నిన్న చూసుకుంటే కృష్ణపట్నం పోర్టు మినహా మిగతా అన్ని పోర్టులు కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు అయితే దంచి కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల చూసుకుంటే మొదటి వారం నుంచి కూడా ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అతి భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా పొంగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జలాశయాలన్నీ కూడా నీటితో పూర్తిగా నిండుకొండను ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని ఆ జలాశయాల నుంచి దిగువకు కూడా వాటర్ని అయితే విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మరో 4 రోజుల పాటు కూడా ఈ వాతావరణం ఇలాగే కొనసాగే అవకాశం ఉండాలని చెప్తున్నారు. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఏపీలో వర్షాలు అయితే దంచి కొట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి అతి భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో జనజీవనం స్రవంతి పూర్తిగా కూడా స్తంభించిపోవడంతో పాటు రహదారులన్నీ పూర్తిగా జల దిగ్బంధనం అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలంతా ప్రస్తుతం సురక్షితంగా ఉండాలని చెప్తున్నారు. అయితే ఏదైతే వాయుగుండం తీరం దాటిందో, తీరం దాటిన తర్వాత భారీ గాలులు అయితే వీస్తున్నాయి. భారీ గాలుల కారణంగా ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు, ప్రస్తుతం అప్రమత్తంగా ఉండాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కొండవాళ్ళ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో కొండవాళ్ళ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలు కూడా విరిగిపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అరకు, పాడేరు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ కొండ చర్యలు కూడా పూర్తిగా విరిగిపడే అవకాశం ఉంది. ముఖ్యంగా అటువైపు వెళ్ళే వాహనదారులంతా కూడా తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా పూర్తిగా కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు విశాఖ జిల్లాకు చూసుకుంటే అనకాపల్లి, అలాగే ఆ తుని, పాయకురపేట ఈ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి గడ్డలు, వాగులు అన్నీ కూడా పూర్తిగా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి వరద నీరు కారణంగా కూడా చాలా వరకు ఇబ్బందులు కూడా సమస్యలు తలెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు విశాఖ జిల్లాలో ఉన్న డ్రైనేజీలన్నీ కూడా పొంగి రోడ్లపైకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖకు సంబంధించినటువంటి కాన్వెంట్ కూడలు ఏదైతే ఉందో భారీ వర్షాల కారణంగా కాన్వెంట్ కూడలు కూడా వర్షం నీరుతో కూడా నిండిపోతున్న పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడే అధికారులు అయితే అప్రమత్తమై పూర్తిగా కూడా డ్రైనేజీలో ఉన్న పూడికలన్నీ కూడా తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రానున్న మరికొద్ది రోజులు కూడా ఇదే వాతావరణం కొనసాగే అవకాశాలు ఉండగా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాతో పాటు
మరికొన్ని జిల్లాల్లో కూడా ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. చందు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.